బిగ్ బాస్ షో అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి కష్టంగా ఉంటుంది, మరికొందరికి మాత్రం అసహ్యంగా ఉంటుంది. అంతెందుకు హోస్ట్ నాగార్జున గారు కూడా బిగ్ బాస్ షోను చులకనగా మాట్లాడిన వాళ్లే. పక్కింట్లో జరిగే విషయాలను తొంగి చూడడం ఏంటి అంటూ బిగ్ బాస్ షోను నీచంగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే గత 6-7 సీజన్లకు నాగార్జున గారు కదలకుండా హోస్టింగ్ చేస్తున్నారు. అంతా డబ్బుమయం. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్ కదా, ఆ ఆదాయం కూడా కలిసి వస్తుంది. అలా బిగ్ బాస్ షో గురించి నాగార్జున గారు మాట్లాడిన పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో గ్రాండ్ గా ఆదివారం ప్రారంభమైంది కదా. అయితే ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే ఎవర్రా మీరంతా అనేలా ఉంది. ఒక్క విష్ణుప్రియ తప్ప క్రేజీ కంటెస్టెంట్లు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే కంటెస్టెంట్లు లేకుండా పోయారు. మొదటి సీజన్ తప్ప మిగిలిన ఏ సీజన్ కూడా కంటెస్టెంట్ల విషయంలో స్టాండర్డ్ మెయింటైన్ అయితే చేయడం లేదన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే బిగ్ బాస్ లవర్స్ కు నీరసం వస్తుంది. అసలు బిగ్ బాస్ సీజన్ 8 జనాలు, నెటిజన్లు కూడా మరీ అంతగా పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ సీజన్ గ్లామర్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది విష్ణుప్రియ మాత్రమే అని అంతా అనుకుంటున్నారు. మరి విష్ణుప్రియ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఆడుతుందో చూడాలి. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే అసలు బిగ్ బాస్ షో మీద విష్ణుప్రియకున్న అభిప్రాయం తెలిస్తే నోరెళ్ళబెట్టేయాల్సిందే. ఇలాంటి అభిప్రాయం ఉన్న విష్ణు మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లో ఎలా వచ్చిందని అంతా అనుకోవాల్సిందే. ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్ళను. బయట ప్రపంచం చాలా అందంగా ఉంది. అలాంటప్పుడు ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి? మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్ ని కాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. నేను అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయను. మీకు రాసిస్తా, నేను ఎప్పుడు ఆ షోకి వెళ్ళను అంటూ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో దాంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విష్ణుకి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.